నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీజ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ ఫిష్ కర్రీ. ఇదేంటబ్బా వెజ్ ఫిష్ కర్రీ కూడా ఉంటుందా అని, బట్ ఉంటుందండి. వెజిటేరియన్స్ కోసం చాలా మంచి కర్రీ. అలాగే నాన్ వెజిటేరియన్స్ కూడా కొన్ని మాసాల్లో నాన్ వెజ్ అనేది తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా మంచి రెసిపీ. పూర్తి వీడియో వాచ్ చేసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పదండి మరి వెజ్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే మీకు ఏమన్నా స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు. గరం మసాలా కానీ లేదా జీరా పౌడర్, ధనియా పౌడర్ లాంటివి కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెంగా నీళ్ళు పోసుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దోశకి మనం ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అలాగే దీన్ని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది సెట్ అయ్యే లోపల ఈ కర్రీ కోసం ఒక మసాలాని తయారు చేసుకోవాలి. అదేంటో చూద్దాము. ముందుగా పసుపు ఆవాలని మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఒకవేళ ఇవి కానీ మనకు దొరకకపోతే మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వాడే ఆవాలను కూడా వాడుకోవచ్చు. ఇలా పసుపు ఆవాలైతే 1 టీ స్పూను కర్రీ చేసే 1 గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. లేదా ఇంట్లో రెగ్యులర్గా మనం వాడే ఆవాలైతే 1/2 టీ స్పూన్ మాత్రమే నానబెట్టుకోవాలి. ఈ నల్ల ఆవాలు అనేటివి కొంచెం ఎక్కువ ఘాటు ఉంటాయి. ఈ పసుపు ఆవాలు ఘాటు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నానబెట్టిన ఆవాల్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి వెల్లుల్లిని 10 నుంచి 15 రెబ్బలు వేసుకోవాలి. అలాగే అల్లం అనేది కొంచెం తక్కువగానే వాడతారు దీనికి. చిన్న ముక్క అల్లం, అలాగే మీడియం సైజు టమోటా. మీకు కావాలంటే టమోటా ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు. ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 ఉల్లిపాయను కూడా ఇందులో వేసేసి పేస్ట్ లాగా చేసేసి వేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్లా చేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీనే ఈ కర్రీకి మంచి టేస్టీ అనేది తీసుకొస్తుందండి. కాబట్టి దీన్ని ఏది కూడా స్కిప్ చేయకుండా వేయండి. ఇవన్నీ మ్యాక్సిమం ఇంట్లో ఉండేటివే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండిని పెనం మీద చక్కగా దోశలాగా వేసేసుకోవాలి. పెనం అనేది మనం దోశ వేసేటప్పుడు వేడిగా ఉండాలి, కానీ దోశ వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం జస్ట్ సెకండ్ల పాటు మాత్రమే కాలనివ్వాలి. అది ఎక్కువ కలరు రాకూడదు. అలాగే ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి, క్రిస్పీగా అవ్వకూడదు. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని చిన్నగా మడతలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం దోశ అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ అయ్యే విధంగా చేసుకొని జస్ట్ 1-2 సెకండ్స్ వరకు అలాగే పెనం మీద ఉంచండి. లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల దోశ అనేది ఆ లేయర్స్కి 1 by 1 లేయర్ అనేది అంటుకుపోతాయి అన్నమాట. మనం గ్రేవీలో వేసినప్పుడు కూడా వెంటనే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా వేసినప్పుడు కొంచెం అదిమి ఈ విధంగా పెనం మీదే చేయండి. ఒకవేళ మీకు అంటుకోకుంటే జస్ట్ కొంచెం నీళ్ళు అనేది స్ప్రెడ్ చేసి మళ్ళీ అంటించండి, అంటుకుపోతుంది. ఈ విధంగా ఉంచిన తర్వాత తీసేసి మన బ్యాటర్ అంతా కూడా అయ్యేంత వరకు ఈ విధంగా దోశలాగా పోసేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒకవేళ ఫోల్డ్ అవ్వకపోతే కొంచెం నీళ్ళని తడిచేసి అంటించండి, అంటుకుపోతాయి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి ఆయిల్ వేసేసుకుందాము. దీనికి ఆవాల నూనె వాడతారండి. ఒకవేళ
లేకుంటే రిఫైన్డ్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మసాలా సామాన్లు వేసుకుందాము. జీరా, లవంగాలు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, అలాగే బిర్యానీ ఆకు. ఇవి వేసిన తర్వాత కొంచెం వేయించి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఉల్లిపాయల్ని పేస్ట్గా కూడా చేసి వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ తయారు చేసుకుంటున్నామో అది ఇందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి ఇందులోకి కొన్ని పౌడర్ మసాలాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీరా పొడి, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా అది ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచి అందులో నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనం దోశ ముక్కలు వేసినప్పుడు ఆ దోశ ముక్కలు నీళ్ళని పీల్చేసుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే గ్రేవీ అనేది మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి నీళ్ళని మీరు యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి తగినంత ఉప్పుని కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. మనం ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ మిక్స్ చేయడం అనేది కష్టమైపోతుంది కాబట్టి ఈ టైంలోనే ఇవి బాయిల్ అవుతున్నప్పుడే ఉప్పు అనేది చెక్ చేసుకొని తగినంత వేసేసుకోండి. ఇవి ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఇలా తెల్లుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నెమ్మదిగా అన్నీ ఒక్కసారిగా వేసేయకుండా 1 బై 1 వేసుకోండి. అప్పుడే విరిగిపోకుండా ఉంటాయి. ఈ ముక్కలు వేసేటప్పుడు 1 బై 1 వేసుకోండి, అన్నీ ఒక్కసారిగా వేయకండి. ఇలా వేసేటప్పుడు విడిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం ప్రెస్ చేసి వేసేయండి, ఏమీ కాదు. ఇలా వేసిన తర్వాత మాటి మాటికి కదపడం అనేది చేయకండి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత ఇది ఈ విధంగా కుక్ అయ్యి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. తీసేసుకోవచ్చు. ఇంతేనండి, వెజ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మర్చిపోకండి. ఒకవేళ నచ్చకుంటే కనీసం డిస్లైక్ అయినా ఇవ్వండి, మీరు చూసారని నాకు అర్థమవుతుంది. నమస్తే అండి. మళ్ళీ మరో వీడియోలో మరో రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.